చెరొక పక్క కూర్చున్న ముగ్గురు కొడుకుల్ని పిలిచి రామరాజు అయితే మాట్లాడుతూ ఉంటాడు. మనం కొద్ది రోజులు సోమవారం అన్నవరం వెళ్తాం. అన్నవరం వెళ్ళి నుంచి వచ్చినంత వరకు అన్నీ మీ ముగ్గురు కలిసి చేయాలి. కలిసి కూడగొట్టుగా కారు, రూమ్స్ అన్నీ మీరే చూసుకోవాలి. ముగ్గురు కలిసే చేయాలి అని రామరాజు అంటూ ఉంటాడు ముగ్గురు కొడుకులతో. అలా అనేసరికి చందు, సాగర్, ధీరజ్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంట్రా అలా చూస్తున్నారు, చేస్తారా చేయరా అని అనేసరికి చేస్తాం నాన్న సరే అని చందు వీళ్ళు అనేసరికి చేస్తాం నాన్న అని ధీరజ్ కూడా అంటూ ఉంటాడు. ఒరేయ్ మీకు నాకు అన్నవరం అంటే ఒకటి గుర్తొస్తుందిరా అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అని అనేసరికి చిన్నప్పుడు మేము ముగ్గురు బాగా చిన్నప్పుడు మేము అన్నవరం వెళ్ళిపోతే ఆ జనాల్లో మీరు ఎక్కడ తప్పవుతారేమో అని మేము ముగ్గురిని ఒకరి చేయి ఒకరు వదలకుండా పట్టుకోమన్నాను. అలా నేను ఎప్పుడు ఒక మాట చెప్పాను. ఆ ఒక్క మాట మీద మీ ముగ్గురు ఇల్లు నుంచి వచ్చినంత వరకు చెయ్యి వదలలేదు కదా, అలా పట్టుకునే ఉన్నారు. అప్పుడు అర్థమైంది మీ ముగ్గురు ఎప్పటికీ అలా చేతులు వదలకుండా నాకు ఒకరికొకరు అండగా ఉంటారని, ఎప్పుడు విడిపోరని నాకు అప్పుడు అర్థమైందిరా అని అనేసరికి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. రామరాజు అయితే అలా ముగ్గురు కొడుకులకి అలా చెప్తూ ఉంటారు. నేను అనాథగా ఉండి మీ అమ్మని పెళ్లి చేసుకుని జీవితం మొదలుపెట్టినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. నాకు అండ ఎవరు లేరా అని అనుకున్నాను. కానీ మీరు పుట్టాక నాకు నిజంగా నా భుజాలకి మీరు తోడయ్యారురా. మీ ముగ్గురు కొడుకులు నాకు నా భుజాలకి తోడవ్వడమే కాదు, నా భుజాలే అయిపోయారు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. అలా మీ ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉండాలి, విడిపోకూడదు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు మాటలకి ధీరజ్, సాగర్, చందు వీళ్ళైతే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం చేస్తారా అనేది అలా చూస్తూ ఉంటుంది వేదవతి. ఇక చందునైతే ధీరజ్ పలకరిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ పెద్దోడా డ్యూటీకి వెళ్ళవా అని అంటే వెళ్ళాలి అనేది అంటూ ఉంటాడు. మరి నువ్వు అని అనేసరికి ఆఫీస్కి రెడీ అవుతాను అని అంటూ ఉంటాడు. సాగర్ కూడా నాతో వెళ్ళాలి నేను కూడా అని చెప్పేసి అయితే ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు. అరే పెద్దోడా నువ్వు ఈ మధ్యన ఓవర్ టైం చేస్తున్నట్లుగా ఉంది అని అనేసరికి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ ఒకరు మొక్కలు ఒకరు చూసుకొని దగ్గరగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. అలా ముగ్గురు ఒక దగ్గరికి అయ్యేసరికి వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మయ్య ముగ్గురు కలిసిపోయారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉండిపోతుంది వాళ్ళ ముగ్గురు.